పబ్లిక్ అంతా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు రానే వచ్చినాయి. ఇవాళ తుంగతుర్తిలో సీఎం సార్ పెద్ద సభ పెట్టి ఇగో ఇట్లా రేషన్ కార్డులు పంచిరు అందరికి. అప్పట్లో ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళకు, ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళకు, తర్వాత సర్వేలో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామేల్ ఎమ్మెల్యే అధ్యక్షతన ఈ అందరికి పిలిచి ఇట్లా రేషన్ కార్డులు పంచిరు. తర్వాత మైక్ అందుకొని పక్కన ఉన్న జగదీష్ రెడ్డి సార్ ఉన్నాడు కదా సూర్యాపేట ఎమ్మెల్యే, అగో ఏమని అరుచుకున్నాడో ఇన్నూరు రూపాయి. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతవేటు దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు 10 ఏళ్లు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు, గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. నీ ఊరు మండలం చేసుకున్నావు, మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా, ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా, పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా? 10 ఏళ్లు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సన్నాసివి ఇవాళ మా మందుల సామెను తీసుకొస్తే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రగల్భాలు పలుకుతుండు. విన్నారు కదా, 3 అడుగులే ఉన్నాడు, 6 అడుగుల మాట మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రిని పనులు వస్తుంటే అడ్డుకుంటా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 3 రోజుల గోదావరి నీళ్లు తుంగతుర్తికి తెస్తా అని చెప్పేసి పేపర్లో ప్రకటన చూసిన. అయ్యా మీరు గ్లాసులో సోడా పోసినంత తేలిక కాదు నీళ్లు తెచ్చుడు. నీ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ ముందుగా అవి తెచ్చుకొని తర్వాత తుంగతుర్తి గురించి మాట్లాడని చెప్పేసి గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు జగదీష్ రెడ్డి సార్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. 10 ఏళ్ళు అవుతుంది ఒక్కొక్కరు అప్లై పెట్టుకొని, కానీ ఇప్పటిదాకా రేషన్ కార్డులు కావాలి. కానీ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళు కూడా అయితలేదు, అప్పుడే మాకు రేషన్ కార్డులు వస్తున్నాయంటే పబ్లిక్ అంతా సంబరపడుతురు. కానీ ఎవరెవరికి ఇంకా ఎవరికన్నా రాకపోతే, అందరు ఎవరైనా అప్లై చేసుకోపోతే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి రాష్ట్రం అంతా కొత్త పెళ్ళి అయిన వాళ్ళకు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి పబ్లిక్ తరఫున కోరుతున్నాం.